నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వలసలపై సలసలా రగిలిపోతున్న ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు అందుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కావాలని టార్గెట్ చేస్తూ మనోళ్లకి చుక్కలు చూపిస్తున్నాడు. ఇక H1B వీసాపై విరుచుకు పడుతున్న ట్రంప్ సర్కార్ త్వరలో ఈ పాలసీని రద్దు చేసేందుకు రెడీ అవుతోందా అంటే రిపబ్లికన్ పార్టీ నేతల డిమాండ్లు చూస్తే నిజమే అనిపిస్తోంది. ఇక ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఈ అనుమానాలకు మరింత బలం అందిస్తోంది. అమెరికాలో అసలు ఏం జరుగుతోంది? ఈ వీసాల చుట్టూ వినిపిస్తున్న రచ్చ ఏంటి? H1B వీసా ప్రోగ్రామ్ కు ఎండ్ కార్డ్ పడనుందా? ట్రంప్ వరుస నిర్ణయాలు చెబుతోంది అదేనా? H1B వీసాపై అమెరికన్లు నేతల్లో వ్యతిరేకత. H1Bని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ. తమ ఉద్యోగాలు లాక్కుంటున్నారని ఫైర్. H1B వీసా పాలసీపై రిపబ్లికన్ నేతల ఆగ్రహం. వీసా పాలసీపై నిపుణులు ఏమంటున్నారు? రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వలసలపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయులు కలలుగనే H1B వీసా కార్యక్రమాన్ని కట్టడి చేయడం లేదా దశల వారీగా తగ్గించే దిశగా ట్రంప్ పరిపాలన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు H1B వీసా ప్రోగ్రాంను ఉపయోగించుకుంటాయి. అయితే దీనిపై ఇప్పుడు అమెరికన్లతో పాటు రిపబ్లికన్ పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది. టెక్సాస్ రిపబ్లికన్ ఎంపీ బెత్ వాన్ డ్యూన్ H1B వీసాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ వీసాను దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని, అవసరమైతే ప్రోగ్రాంను పూర్తిగా రద్దు చేయాలని అంటున్నారు. అమెరికా ఫస్ట్, అమెరికన్లకే ఫస్ట్ అంటూ రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ రిపబ్లికన్ల నుంచి వినిపిస్తున్న డిమాండ్తో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. అవసరమైతే 1965లో వచ్చిన హర్ట్సెల్లర్ చట్టాన్ని కూడా రద్దు చేయాలని కొంతమంది రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు అనుకూలంగా ఉండే కోటాలను రద్దు చేసి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి నిపుణులను నియమించుకునేలా 1965లో హర్ట్సెల్లర్ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు దాన్ని రద్దు చేయాలనే డిమాండ్ రిపబ్లికన్ పార్టీలో వినిపిస్తోంది. నిజానికి H1B వీసాలపై అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. H1B వీసా హోల్డర్లు తమ ఉద్యోగాలు లాగేసుకుంటున్నారని 56% మంది అమెరికన్లు భావిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. H1Bతో పాటు OPT ప్రోగ్రాంలను మార్చేందుకు రిపబ్లికన్ నేతలు పాజ్ బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికన్ కార్మికులను తక్కువ ఖర్చుతో భర్తీ చేయడానికి H1B ప్రోగ్రాంను దుర్వినియోగం చేస్తున్నారన్నది రిపబ్లికన్ పార్టీ ఎంపీల ప్రధాన ఆరోపణ. H1B వీసా ప్రోగ్రాంను రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ ట్రంప్ నిర్ణయాలు చూస్తుంటే త్వరలో అదే జరగబోతోందా అనే చర్చ జరుగుతోంది. ఈ తరహా వీసాలపై ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మొదట్లో H1B వీసాలపై అమెరికన్ కంపెనీలు ఏటా $1,00,000 ఫీజు చెల్లించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పటికే ఉన్న H1B వీసాదారులకు ఇది వర్తించదని, కొత్తగా వీసాలు పొందే అభ్యర్థులకు మాత్రమే ఫీజు అమల్లోకి వస్తుందని యూటర్న్ తీసుకున్నారు. మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. H1B వీసా హోల్డర్స్ లో మెజారిటీ వాటా మనోళ్లదే. అయితే సోషల్ మీడియా తనిఖీలను కఠినతరం చేస్తూ భారత్ లో జరిగే H1B వీసా ఇంటర్వ్యూలను ఆలస్యం చేయించారు. ముందు అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ చేయగా తరువాత అన్ని H1B వీసా ఇంటర్వ్యూలను 2 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటికే వీసా అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది భారతీయులకు ఇది పెద్ద షాక్ గా మారింది. నిజానికి H1B, H4 వీసా ఇంటర్వ్యూలు డిసెంబర్ నుంచి జనవరి మధ్య జరగాలి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేశారు. అయితే ఇది మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూ తేదీలను ఏకంగా అక్టోబర్కు వాయిదా వేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం వచ్చి వీసా విషయంలో ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా H1B వీసాల జారీ విషయంలో ట్రంప్ కఠిన వైఖరి చూస్తుంటే రాబోయే రోజుల్లో సంచలన నిర్ణయం తీసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ అధికారంలోకొచ్చిన తరువాత అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలు రద్దయ్యాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నాడు. వలసేతర వీసాలపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస, చోరీ కేసుల నుంచి మద్యం తాగి వాహనం నడపడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాలను రద్దు చేస్తున్నారు. H1B వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ఇన్ పేజీలు, రెజ్యూమేలను రివ్యూ చేయాలని ఇటీవల తన దౌత్యవేత్తలకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశాలిచ్చింది. ఓవరాల్ గా ట్రంప్ సర్కార్ నిబంధనలు, రిపబ్లికన్ల డిమాండ్లు చూస్తే రాబోయే రోజుల్లో మరో సంచలనం కనిపించడం ఖాయమని ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికన్ల వ్యతిరేకత ఓవైపు, రిపబ్లికన్ల డిమాండ్ మరోవైపు. మరి ఇప్పుడు ట్రంప్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అసలు H1B వీసా విధానాన్ని రద్దు చేసేంత సీనుందా? అదే నిజమైతే జరగబోయేదేంటి? అమెరికాకే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందా? ఆ దేశ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలం అవుతుందా? ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదం ఆ దేశాన్ని వెనక్కి తోసేలా ఉందా? మరి H1B వీసా లక్ష్యంగా డాలర్ డ్రీమ్స్ కంటున్న మనోళ్ల పరిస్థితి ఏంటి? H1B వీసా పాలసీ రద్దు చేస్తే జరిగేదేంటి? మనోళ్ల డాలర్ డ్రీమ్స్ కు బ్రేక్ పడినట్లేనా? H1B వీసా పాలసీ రద్దుతో భారత్ కు నష్టమేంటి? భారత్ తో కంపేర్ చేస్తే అమెరికాకే భారీ నష్టమా? ఆర్థిక వ్యవస్థే అల్లాడిపోయే ఛాన్స్ ఉందా? వృత్తి నిపుణులకు, మరీ ముఖ్యంగా భారతీయులకు వరంగా ఉన్న H1B వీసా ప్రోగ్రాంను పూర్తిగా రద్దు చేసేందుకు రిపబ్లికన్ పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటా 65,000 మంది వృత్తి నిపుణులతో పాటు మరో 20,000 మంది అడ్వాన్స్డ్ డిగ్రీ హోల్డర్లకు రెగ్యులర్ H1B వీసాలు అమెరికన్ కాంగ్రెస్ వీలు కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రైవేట్ సంస్థలు వినియోగించుకుని విదేశీ నిపుణులను రప్పిస్తుంటాయి. H1Bతో లాభం పొందే వారిలో భారతీయ నిపుణులు, మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే అలాంటి పాలసీని రద్దు చేయాలనే డిమాండ్లు వినిపించడంతో ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. అమెరికాలో ఉద్యోగం కోసం డాలర్ డ్రీమ్స్ లో ఉండే మనోళ్ల పరిస్థితి ఏంటన్నది మరో ప్రశ్న. H1B వీసా పాలసీ రద్దు చేస్తే మనోళ్లకు జరగబోయేదేంటి? మనోళ్లను మించి అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతుందా అనే చర్చ జరుగుతోంది. టెక్నాలజీతో పాటు ఐటీ, స్టెమ్ రంగాల్లో ఉద్యోగాలకు H1B వీసా కీలకం. ఈ తరహా వీసా హోల్డర్లలో మనోళ్లే దాదాపు 70 నుంచి 80% మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పాలసీని రద్దు చేస్తే వీసా రెన్యువల్ జరగదు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు. లక్షల మంది కుటుంబాలు తిరిగి భారత్ కు రావాల్సి ఉంటుంది. ఇక ప్రతి గ్రాడ్యుయేట్ కు అమెరికాలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలనేది కల. వీసా పాలసీని రద్దు చేస్తే ఉద్యోగావకాశాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. అమెరికాకు ఎంట్రీ కష్టమైతే కెనడాతో పాటు యూరోప్ దేశాలకు మనోళ్లు టర్న్ అవుతారు. H1B వీసా పాలసీ రద్దు చేస్తే ఒక రకంగా మనోళ్లకు ఛాన్సులు క్లోజ్ అయినట్లే. కెరీర్ గ్రోత్, భారీ శాలరీలు, గ్లోబల్ ఎక్స్పోజర్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఇక అమెరికాలో ఉద్యోగాలు కష్టమైనప్పుడు టెక్ నిపుణులకు భారత్ లోనే మంచి అవకాశాలు దక్కి లాంగ్ టర్మ్ లో భారత్ ఐటీ హబ్ గా మారే ఛాన్స్ ఉంటుంది. H1B వీసా పాలసీని రద్దు చేస్తే భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం. అమెరికాలో మెజారిటీ రంగాల్లో ఈ వీసా హోల్డర్లదే హవా. H1B వీసా పాలసీ రద్దు చేస్తే టెక్ సెక్టార్ లో ప్రొడక్టివిటీ 30 నుంచి 50% తగ్గే అవకాశం ఉంటుంది. ఐటీ సర్వీసులు పూర్తిగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక టెక్ కంపెనీలు కూడా అమెరికా వదిలి మిగిలిన దేశాల వైపు చూసే అవకాశాలు ఉంటాయి. దీంతో అమెరికాలో డొమెస్టిక్ జాబ్లు తగ్గిపోతాయి. ఇక H1B వర్కర్లు పేటెంట్లు, స్టార్టప్లు, ఐపీఓలను పెంచుతారు. మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు H1B సైంటిస్టులతోనే కరోనా వ్యాక్సిన్ ను డెవలప్ చేశాయి. H1B వీసాలను రద్దు చేస్తే ఇప్పటికిప్పుడు అమెరికా ఉద్యోగులకు జీతాలు పెరిగినా లాంగ్ టర్మ్ లో మాత్రం జీతాలు, జాబ్ గ్రోత్ నెమ్మదించే ఛాన్స్ ఉంటుంది.
దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం కనిపించే ఛాన్స్ ఉంటుంది. H-1B వీసా ప్రోగ్రాం రద్దు చేస్తే అమెరికా ఎకానమీకి ఏటా $2.9 బిలియన్ నష్టం. అమెరికాలో ఏ వార్త అయినా H-1B వీసాల మీద వస్తే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తొందరపడతా ఉంటారు. కానీ మనం విషయం మర్చిపోకూడదు. ఆ దేశం అమెరికా వాళ్ళ పాలసీస్ వాళ్ళ అవసరాల గురించి చేసుకుంటారు. అసలు ముందర నుంచి లక్షల మంది మన వాళ్ళని అక్కడ తీసుకెళ్లారంటే అవసరం. ఇప్పుడు టెక్నాలజీ కూడా పెద్ద మార్పులు వచ్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ముందరకు వస్తుంది. కంపెనీలన్నీ రివ్యూ చేసుకుంటున్నారు. ఆ సమయంలో మన అవసరం ఇంకా ఉంటే వాళ్ళకి తప్పదు. అదే కాకుండా రిపబ్లికన్ పార్టీ ఒక వర్గం బయట వాళ్ళు వద్దంటున్నారు, కానీ మెజారిటీ వర్గం H-1B వీసా లేకపోతే వాళ్ళ టెక్నాలజీ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయని స్పష్టంగా చేయటం మొదలుపెట్టారు. H-1B వీసా పాలసీ రద్దు చేస్తే భారతీయులకు వ్యక్తిగతంగా నష్టంతో పాటు కెరీర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అమెరికాకు మాత్రం ఎకనామిక్ ఇన్నోవేషన్ నష్టం. అదే జరిగితే టెక్నాలజీలో అమెరికా ఆధిపత్యానికి చెక్ పడే అవకాశం ఉంటుంది. నిజానికి అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అమెరికన్ల మీదే భారంగా మారుతోంది. సుంకాల యుద్ధంతో నిత్యావసర ధరలు పెరగడంతో పాటు ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వీసా పాలసీ రద్దు చేసినా ఇప్పటికిప్పుడు లాభం ఉన్నట్లే కనిపించినా లాంగ్ టర్మ్ లో అది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదమే అమెరికాను వెనక్కి తోసినట్లవుతుంది. ఇప్పుడు వీసా పాలసీని రద్దు చేస్తారా అంటే ఎప్పుడూ అలా జరిగిన చర్చ లేదు. ఇప్పుడు జరిగితే మాత్రం భవిష్యత్తులో అమెరికా స్థానమే మారిపోయే అవకాశం ఉందన్నది మాత్రం క్లియర్.